తిరుగుతున్నాను డాగ్స్ అయితే అదే అక్కడ ఒక రైతు కనబడి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చూద్దాం చూడండి. ఫస్ట్ అయితే మనమైతే ఓపెన్ చేస్తున్నాం. వావ్! చాలా చాలా బాగుంది ప్యాకింగ్ అయితే. మరి ఎల్జీ అనే కాదు ఏ టీవీకి అయినా సరే ఈ మాత్రం ప్యాకింగ్ లేకపోతే అస్సలు బాగోదు. అండ్ అలాగే ఓఎల్ఈడి కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటాయి. అండ్ అలా ఇక్కడైతే ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఎవరైనా ఏదైనా టీవీ కొన్నప్పుడు ఇన్స్టాల్ చేయడానికి అయితే వాళ్ళు వస్తారు కదా, ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు ముందు ప్లాన్ వేసుకొని మీరు అనేది ఒక ఎక్కడ పెట్టాలో డిసైడ్ అయితే అవ్వండి. లేదంటే వాళ్ళని కూడా కొంచెం గట్టిగా అడిగి మేము చెప్పిన తర్వాత మీరు ఫిక్సప్ అయితే చేయండి అనండి. ఎందుకంటే ఇక్కడైతే ఒక పర్సన్ అయితే వచ్చాడు. ఓన్లీ ఒక పర్సన్ అయితే పంపించారు. యాక్చువల్గా అయితే ఎల్జీ వాళ్ళు ఇద్దరినైతే పంపిస్తారు. ఒక పర్సన్నే పంపించారు. బట్ అతను ఆ బ్రో ఏంటంటే ఆడి కంగారులో ఆడు ఉన్నాడో ఏమో తెలియదు కానీ ఎలా పడితే అలాగ అన్బాక్సింగ్ చేసేసి టీవీని ఎలా పడితే అలా తీసి ఏదో ఆడిష్టం వచ్చినట్లాగే మనం టీవీ ఆడుకున్నట్లాగే ఆ గోడకు ఫిక్సప్ చేసినప్పుడు అక్కడ అయితే ఒకసారి చూడండి. మమ్మల్ని కనీసం అడగలేదు కూడా ఎక్కడ ఫిక్సప్ చేయాలి సార్ ఏంటి అని చెప్పి. మేమైతే ఇంకా ప్లాన్ అయితే వేస్తున్నాం కరెక్ట్గా కబోర్డుకి మధ్యలోని పెట్టాలి అని చెప్పి. అయితే ఆ బ్రో ఏం చేశాడు పోనీ మీరే చూడండి ఇక్కడ నేనైతే ఇవన్నీ తీసైతే మళ్ళీ అందులోనైతే పెట్టాను. పెట్టిన తర్వాత మామూలుగా ఇదంతా అయితే ఒక లెక్క ఎలా పడితే అలాగ అప్పటికి చెప్తున్నా ఆ కబోర్డ్కి మిడిల్లోనే వస్తే బాగుంటుంది బ్రో, మేమైతే అలాగే పెడదాం అని. కానీ అతను ఏం చేశాడంటే ఆ పక్కన గ్లాసులు ఉన్నాయి అని చెప్పి ఎలా పడితే అలా కొలిచేసి టీవీని ఒకసారి చూడండి మీరే ఒకసారి. ఈలోపు అయితే ఇటు ఒకసారి వచ్చి చూడండి టీవీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. బ్యాక్ సైడ్ అయితే చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇగోండి ఇలా ఉందా, ఇక్కడైతే నేనైతే చెప్పాను మా వాళ్ళకి ప్లాన్. కానీ మా వాళ్ళు ఏంటని చెప్పారు పైన వైట్ కనబడుతుంది కదా, అలా ఉండకూడదు, పైన బ్లాక్ వర్క్ టీవీ వచ్చేస్తే మనకి ఐకి కూడా ఇంకా పైన వైట్లా కనబడదని. కానీ అతను ఫిక్సప్ చేసిన తర్వాత ఎలా అయిందో ఒకసారి అయితే చూడండి. అండ్ కావాల్సిన టూల్స్ ఇలాంటివి అయితే తెచ్చుకుంటారు వాళ్ళు, మనం ఏం చెప్పాల్సింలే, వాళ్ళకి కావాల్సినవి అన్నీ అయితే తెచ్చుకుంటారు. ఇక్కడ అతను ఫిక్సప్ చేసినాడు మీరే చూడండి. ఈ లోపు అయితే దీని స్పెసిఫికేషన్స్ అన్నీ చెప్తాను. 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే ఉన్నది ఈ టీవీకి. అండ్ అలాగే 4 HDMI కేబుల్స్ అండ్ అలాగే యూఎస్బి అనేవి 3 అయితే ఉన్నాయి. HDMI పోర్ట్స్ అండ్ అలాగే యూఎస్బి పోర్ట్స్ ఒకసారి అయితే ఇక్కడ చూడండి, కావాలంటే మళ్ళీ క్లియర్గా చూపెడతాను. అయితే ఇక్కడ చూసారు కదా ఈ గ్లాసెస్ అనేవి మనం తీపించడం అనేది జరిగింది. ఈ టీవీ మోడల్ అయితే చెప్తున్నా వినండి. LG OLED 55 inches C2PSC ఇది దీని మోడలు నెంబర్ 1 మోడల్ ఎల్జీలోనే టాప్. అయితే ఇది చాలా బాగా క్లిక్ అయితే అవ్వింది. మన తెలుగులో అయితే చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి దీని మీద, బట్ చాలా చాలా క్లిక్ అయితే అవ్వింది. ఇంకెక్కడ మొత్తం ఇది సెటప్ గెటప్ అయితే చూడండి, మనం చేయకుండా బ్రోయే మొత్తం అంతా చేసుకున్నట్టయితే చేస్తాడనమాట. అందుకే ఎవరైనా సరే ముందే డిసైడ్ అయిపోండి ఎక్కడ ఫిక్సప్ చేద్దాం ఏంది అని. లేదంటే వాళ్ళతో కూడా ఒకసారి అడిగి తెలుసుకోండి మీరు ఎలా ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నారు, మీ ఐడియా ఏంటి, మా ఐడియా అయితే ఇలా ఉందని చెప్పి. చూడండి ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, అంత గ్లాస్ అయితే రిమూవ్ చేయించాం కదా, రిమూవ్ చేసిన తర్వాత ఎవడైనా సరే మధ్యలోకి మనం పెట్టుకుంటాడు. కానీ అతను మాత్రం అతనికి ఇష్టం వచ్చినట్టే ఈ సైడ్కే కన్నం అయితే పెట్టేశాడు. అంటే సైడ్కే కన్నం పెట్టేసి అటువైపే ఫిక్సప్ చేసేదని ఫిక్స్ అయిపోయాడు. ఇందాక చెప్పాను కదా HDMI అయితే 4 కేబుల్స్ ఉన్నాయి అండ్ అలాగే యూఎస్బి అయితే 3 స్పాట్స్ అయితే ఉన్నాయి. ఈ టీవీ టాప్ బ్రాండ్ అండ్ అలాగే టాప్ మోడల్ ప్రీమియం మోడల్ కాబట్టి దీంట్లో లేని స్పెసిఫికేషనే అసలు ఉండదు. అసలు మీరు ఏది అడిగినా అది ఉంటుంది. మీకు 100 సెట్టింగ్లు 1000 సెట్టింగ్లు మీకు ఎన్ని కావాలంటే అన్నీ అయితే ఉంటాయి. నిజంగా చెప్తున్నా 100% మీకు నచ్చిన సెట్టింగ్స్ ప్రతిదీ అయితే ఉంటుంది. మనం అడిగి తెలుసుకోవాల్సింలే. అయితే చూసారా మేమేటనుకున్నాం అంటే హోల్ పెట్టిన తర్వాత కరెక్ట్ మధ్యలోకి కదా సెటప్ చేసాం అనుకున్నాం. బట్ మన బ్రో తెలుసు కదా మరి కొంచెం తిక్కలేసలు అయితే వేసి అలా ఆడికి ఇష్టం వచ్చేలాగే ఫిక్స్ అయిపోయి చేసుకుంటారు. చూడండి మనం చెప్పలేదు కూడా, అతనైతే ఫిక్సప్ చేసుకుంటున్నాడు, మరి ఇంకేం చేయలేం. అండ్ ఇది టాప్ మోడల్ టాప్ ఫ్యూచర్ ఉన్న టీవీ కాబట్టి దీని సౌండ్ అవుట్పుట్ ఎంత ఉంటుంది అంటే 40 watts అయితే ఉంటుంది భయ్య. 40 watts ఏనా బ్రో అని అయితే అనుకోకండి. ఎల్జీలో వన్ ఆఫ్ ద టాప్ మోడల్ కాబట్టి 40 watts టీవీ. దాన్ని మీరు ఒక 50% కానీ 60% కానీ పెట్టారంటే ఒక హోమ్ థియేటర్ కూడా దీని దగ్గర అయితే ఎందుకు పనిచేయదు, అంత అవుట్పుట్ అయితే వస్తుంది. మీ రూమ్ ఎంత పెద్ద సైజ్ అయినా సరే అంత పెద్ద అవుట్పుట్ అయితే వస్తుంది.
అయితే ఈ వీడియోలో మీకు ఏదైనా వీడియో కూడా ప్లే చేసేది చూపిస్తాను చూడండి. మన మొబైల్‌కి ఎంత రికార్డ్ అవుతే అంతే మీరైతే చూడండి ఫుల్ సౌండ్‌లో పెట్టుకొని. నేనైతే నైట్ ప్యాకెట్స్ తీసుకున్నా. ఒకటైతే నిన్న నైట్ ఫీడ్ చేసి ఎదుగుతుందన్న డాగ్స్ అయితే అదే అక్కడ ఒకటైతే కనబడి. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇప్పటి వరకు చూశారు కదా అన్బాక్సింగ్ ఎల్జీ C2 OLED 55 ఇంచెస్. తెలుగులో అయితే ఎవరు వీడియోస్ అయితే చేయలేదు. నేను ఇది బై చేసే ముందు చాలా వీడియోస్ అయితే చూద్దామని చూస్తే C2 మీద అయితే లేవు, వేరే OLEDs మీద అయితే ఉన్నాయి. ఎల్జీ C2 మీద అయితే మనదే ఫస్ట్ వీడియో, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే మనది టెక్ రిలేటెడ్ ఛానల్ కాదు కాబట్టి నాకు కూడా పెద్ద ఐడియా ఏమీ లేదు. అన్బాక్సింగ్ అండ్ టీవీ వేయడం, యూట్యూబ్ వేయడం మొత్తం అన్నీ అయితే నేర్చుకున్నా. అండ్ ఇంకా సెట్టింగ్స్ అయితే చూడాలి. మొత్తం చూసి మీ అందరికి ప్రతి సెట్టింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక 1 or 2 వీడియోస్ అయితే చేద్దాం. ఇది పార్ట్ 1 అయితే అనుకోండి అన్బాక్సింగ్. టీవీ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. డీపర్ బ్లాక్స్ అయితే ఉన్నాయి పిక్చర్లో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కలర్, మీరు చూసుకోవచ్చు. మొత్తం కలర్స్ వచ్చినప్పుడు లైటింగ్ మొత్తం ఆగిపోయి మొత్తం ఓన్లీ బ్లాకే మనకైతే కనబడుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ. అండ్ దీని ప్రైస్ నెక్స్ట్ వీడియోస్ అయితే మనం మాట్లాడుకుందాం. OLED కదా 55 ఇంచెస్. అండ్ అలాగే ఎల్జీ టీవీ రిమోట్ అనమాట, ఇది మ్యాజిక్ రిమోట్. చాలా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అయితే ఇవి మన వీడియోస్ అనమాట. ఇది పిరానా ఫిష్ కొన్నప్పుడు, ఇదేమొచ్చే పిరానా ఫిష్ కొన్ని తర్వాత, ఇదేం పిరానా ఫిష్ గోల్డ్ ఫిష్ వేసేది. దీని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే పిరానా ఫిష్కి లివర్ ఫీడింగ్ వీడియో. అండ్ ఇగోండి మన వీడియోస్ అన్నీ ఇవన్నీ మొత్తానికి ఉన్నాయి. ఇవన్నీ పిరానా సిరీస్. మీరు లైన్గా అబ్జర్వ్ చేసుకుంటే వీడియోస్ అన్నీ అదిరిపోతే మీరైతే చూడొచ్చు. మళ్ళీ అలా మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి ఇప్పుడు కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, చాలా షాప్ విజిటింగ్ కూడా ఉన్నాయి. ఇది మన ఫస్ట్ ఛానల్, ఇది మన సెకండ్ ఛానల్. సెకండ్ ఛానల్ కూడా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మొత్తం ఓవరాల్గా టీవీ అయితే అన్బాక్సింగ్. ఇది మిగతా సెట్టింగ్స్ అన్నీ అయితే తర్వాత చూద్దాం, మనం కూడా తెలుసుకొని చూద్దాం. అండ్ ఇక్కడ చూసారు కదా డేపర్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బ్లాక్, మిగతా కలర్స్ అన్నీ చూడండి మన ఫోన్లో ఎడిట్ చేసిన పిక్స్ కాబట్టి కొంచెం బ్లర్ అయితే అవి, కానీ బ్లాక్ మాత్రం చూడండి ఎంత క్లియర్గా ఉందో. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, బ్లాక్ దగ్గర లైటింగ్ అనేది ఆగి పిక్చర్ అనేది బ్లాక్ అయితే క్లియర్గా పడుతుంది. టీవీ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ అయితే మోడల్ తెలుసుకోండి, ఏ టీవీ కొనాలి ఏంది అని చెప్పి. మీరైతే ఒకటి ఫిక్స్ అయిపోండి బ్లైండ్గా మైండ్లో. ఫిక్స్ కనుక అవ్వకపోతే షోరూమ్ వాళ్ళ దగ్గరికి మీరు డైరెక్ట్ వెళ్ళి కనుక్కుంటే కనీసం వాళ్ళకి మినిమం అసలు ఏంటి తెలియదు, జీరో నాలెడ్జ్. ఏ షోరూమ్ వాడైనా సరే నార్మల్గా ఎల్జీకి డైరెక్ట్ కనుక వెళ్తే వాళ్ళకైతే ఫుల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. అలాగని నార్మల్ కొన్ని ఉంటాయి స్క్రాచ్ కార్డులు, ఈ కార్డులు ఆ కార్డులు అని చెప్పేసి కొన్ని అయితే ఉంటాయి. అలాంటి షోరూంలో ఎవడైనా సరే జీరో నాలెడ్జ్ నిజంగా. ఎందుకంటే దీనికి 3 USB పోర్ట్స్ ఉంటాయి, కనీసం 3 ఉంటాయని కూడా వాళ్ళకైతే తెలియదు. 1 అని అయితే చెప్తున్నారు. అండ్ అలాగే HDMI పోర్ట్స్ అయితే 4 ఉంటాయి, అవి మనందరికీ తెలిసినవే. అయినా వాళ్ళకి అది కూడా తెలియదు ఎన్ని కేబుల్స్ ఉంటాయి అంటే అటు ఇటు చూస్తున్నారు తప్ప ఏది అసలు రిమోట్ గురించి కానీ నార్మల్ టీవీ గురించి కానీ అసలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ టీవీ అలా ఉంటుంది. ఇదే స్టాండర్డ్ మోడ్ పెట్టండి, స్టాండర్డ్ మోడ్ ఎలా పెట్టాలో కూడా తెలియట్లేదు. అదంతా మీరు తెలుసుకొనే బై చేయాలి. ఎవడైనా అలా కనుక ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మీరు అక్కడ నుండి వెళ్ళిపోండి ఆ షోరూమ్ నుండి అయితే. అయితే ఇంత టీవీ కొన్న తర్వాత మనకి టీవీతో పాటు అయితే ఇంకేటి ఇవ్వలేదు. జస్ట్ టీవీతో పాటు ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు. 2022 న్యూ మోడల్ LG OLED UO 55 ఇంచెస్ది ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు. ఇదైతే ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చాడు కూడా ఈ స్టిక్కర్ ఎక్కడైతే కించాలని. ఏదో జస్ట్ సాటిస్ఫాక్షన్ కోసం మనం అయితే అక్కడైతే స్టిక్ అయితే చేద్దాం రండి. చాలామంది అయితే అనుకుంటారు యూట్యూబ్ నుండి ఏదో వచ్చింది టీవీ కొనేసారు అందరిలాగా అని చెప్పి. అలాగేమి అస్సలు అయితే అనుకోకండి గైస్. యూట్యూబ్ నుండి అయితే మనకు ₹1 కూడా రాలేదు. మేము ఎలా బై చేసామంటే 40,000 క్యాష్ డైరెక్ట్గా ఇచ్చాము, మిగతాది 1,00,000 డైరెక్ట్గా మేము ఈఎంఐ అయితే పెట్టుకున్నాము బజాజ్ ఫైనాన్స్. ఆ ప్రైస్కి ఈ టీవీ చాలా వాల్యుబుల్ అని అయితే అనిపించింది. మేమైతే ఎక్కువగా ఎల్జీ ప్రోడక్ట్సే మేమైతే ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తాము. మొబైల్స్ కూడా ఎల్జీ వాడదాం, బట్ ఎల్జీ మొబైల్స్ అనేవి డెడ్ అయిపోయాయి ఎప్పుడు. ఈ టీవీకి ముందు మేమైతే ఒనిడా టీవీ అయితే యూజ్ చేసాం. అది నేను పుట్టినప్పుడు అయితే కొనడం జరిగింది. ఇప్పటికీ 20 years అయితే అవ్వింది ఈ టీవీ కొనకముందు. అదైతే 20 years చాలా చాలా బాగా వచ్చింది. ఎల్జీ టీవీ కొనడానికి కారణం కూడా అదే, బ్రాండ్ అయితే చాలా ఎక్కువ ఇయర్స్ ఉంటుందని కొన్నాం. ఇది ఓవరాల్గా LG C2 మీద వీడియో అయితే
వీడియో వస్తే లైక్ చేయండి, అలా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్స్ అయితే చేయండి ఇంకా దీని గురించి ఏ సెట్టింగ్స్ గురించి చెప్పాలి ఏంటి అని చెప్పి. ఓకేనా, బాయ్.